హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు తోటకూర వండపోతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకోవాలి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది. ఇది కడిగి పెట్టుకొని ఇవన్నీ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలాగ పప్పు నానిద్ది. పప్పు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా సేపు మనం ఈ ఆకు అన్నీ టమాటాలు ఆకు ఇవన్నీ శుభ్రం చేసుకుని కడుక్కొని కట్ చేసుకునే లోపు పప్పు అయితే నానిద్ది. కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూన్ నూనె కూడా పోసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా అన్నీ కట్ చేసుకుంటాను. అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఆకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా ఉప్పు వేసి 4-5 సార్లు కడుక్కుంటాను. ఇప్పుడైతే ఉప్పు వేసి నానబెట్టాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కడుగుతాను, ఎందుకంటే ఆకు ఎక్కువ సార్లు కడిగితే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇసుకలోనే కదా పండేది, మట్టిలో ఇసుకలో. అందుకని ఆకు శుభ్రంగా కడుక్కోవాలి. పప్పు అయితే కొంచెం నానింది ఫ్రెండ్స్. నూనె పసుపు వేసాను, దాంట్లోనే కారం కూడా వేసేస్తున్నాను. పప్పుకి ఎంత అవసరమో మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. మాకు సరిపడా నేను వేస్తున్నాను. ఈ మొత్తం వేసేసుకోవటమే. మా పిల్లలకి డైలీ పప్పు మాత్రం కామను. చికెన్ కానీ ఎగ్స్ కానీ పప్పు కానీ, ఎందుకంటే ప్రోటీన్లు ఉంటాయి అంటారు. ఏ పప్పు అయినా పర్వాలేదు, అది పెసరపప్పు ఎర్రపప్పు లేదంటే కందిపప్పు అనేది కాదు, ఏదో పప్పు. ఇవన్నీ కాకపోతే మామూలుగా ఈ శనగలు అవి నానపెడతాను. ఏదో ఒకటి డైలీ పప్పు అనేది ఉండాలి. మార్చి మార్చి వండితే తింటారు ఫ్రెండ్స్. ఇసుక లేకుండా పప్పు అయితే అడుగుతారు డైలీ. ఇప్పుడు వండామనుకో మళ్ళీ పొద్దునకి ఉందా అని అడుగుతారు. అంత ఇష్టం పప్పు అంటే చిన్నప్పటి నుంచి. అన్నీ పప్పులోనే వేసేస్తాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ ఆకులు కానీ ఏమన్నా కానీ కూరల్లో వీటిలో వేసి తినిపించేస్తాను. మీ ఇంట్లో పిల్లలు ఇలాగే అల్లరి చేస్తారా? అది కావాలి ఇది కావాలని. మా పిల్లలు అయితే ఏం అల్లరి చేయరు. ఏదైనా కానీ పప్పులో వేసేసి వండేసేయి అంటారు. ఎప్పుడు తోటకూర ఎప్పుడు చేద్దాం అనుకున్నా నేను. మా చిన్న బాబేమో పప్పులో వేసే పప్పు అన్నారు. అందుకని పప్పు చేసేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పులో వేస్తే 2 పూటలకు కూడా వస్తుంది కదా. 3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి మంచినీళ్ళు పోసి ఇంకోసారి కడుక్కుంటాను. ఆకుకూరలు మాత్రం నేను ఎంత నీట్గా కడుగుతానంటే నాకు, ఎందుకంటే బయట ఆకుకూరలు హోటల్లో కానీ ఫంక్షన్లో కానీ గోంగూర అటువంటి చట్నీలు ఇలా వేసినా కానీ నేను తినను ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 వంటకే ఎంత టైం తీసుకుంటే 100 మందికి వండాలి కదా. ఏ ఆకులో ఏ బూజు ఉందో ఏ పురుగు ఉందో అనే అనుమానంతోనే సగం తినను నేను. ఇప్పుడు ఈ ఆకు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇలా తీసుకొని కొద్దిగా నాకు ఇలా నీట్గా చేసుకోవాలి. నేను ఇంట్లో చేసుకుంటేనే తృప్తిగా తినగలుగుతాను. ఈ తోటకూర బాగుందని తీసుకున్నాను ఫ్రెండ్స్, లేదని తీసుకోను నేను. ఈ తోటకూర మీద విరక్తి ఎప్పుడు పుట్టిందంటే, నాకు సిజరేన్ చేసినప్పుడు డైలీ తోటకూర ఫ్రై, దొండకాయ ఫ్రై ఇవే సరిపోయినాయి. చారు రాది మామూలుగా చింతపండు చారు అవి. అందుకని చింతపండు చారు కూడా వాడను. ఈ తోటకూర ఫ్రై మీద విరక్తి పుట్టింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి నాకు మా అమ్మ అంటూ ఉండేది, పిల్లలు పుట్టి ఆపరేషన్లు అయిన దాకా, నా 3 కూతుర్లకి డెలివరీలు అయ్యి వాళ్ళ ఆపరేషన్లు అయిన దాకా నేను బతికుంటే చాలు అని అనుకునేది మా అమ్మ. అలాగే 3 అక్క చెల్లెలకి మగ పిల్లలే పుట్టారు. ఆ అమ్మ అన్నీ చేసింది, మనవాళ్ళని చూసుకుంది. 3కి మనవాళ్ళే, కోడలకి తప్ప మా కూతుర్లకి పుట్టలేదు కూతుర్లు. మాకు అందరికి కొడుకులే పుట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ లేదు. చెప్తా ఉంటే కూడా నాకు దుఃఖం వచ్చింది. ఎందుకంటే అమ్మ లేని లోటు లేని వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మతో ఇక నేను తిన్నాను, తోటకూర తినాలి, బ్లడ్ పడిద్ది అని అన్నారని బీట్రూట్ ఫ్రై, దొండకాయ ఫ్రై, తోటకూర ఫ్రై చేస్తా ఉండి నాకు ఇసుగు పుట్టి అన్నం తింటాం మానేసేదాన్ని. ఇక మా అమ్మ లాభం లేదు, ఈ అమ్మాయికి అది సిజరేన్ కాబట్టి మటన్ కీమా పెట్టాలని ఇంకా మటన్ బాగా కీమా తోటకూర ఫ్రైలోనే ఇక కీమా వేసి ఫ్రై చేసేది చాలా బాగుండేది. ఇక అదైతే ఇష్టంగా తినేదాన్ని 2 పూట్ల. ఇంకా ఎప్పుడు వారానికి 2 సార్లు అలాగే వండేది ఫ్రెండ్స్. ఇంకా అలాగా మటన్ కీమా మటన్కి సంబంధించిన అలవాటైంది. తోటకూర మానేశాను. మా అబ్బాయి వాళ్ళు అంటారు, అమ్మమ్మ బాగా చేసిద్ది, అలా చెయ్యి ఒకసారి అని అంటారు. పంపించి అమ్మమ్మ దగ్గర తినండి అని అంటానికి కూడా మా అమ్మ లేదు కదా.
ఇంక వాళ్ళు అడిగినని నేనే చేసి పెట్టుకోవాలి. అమ్మాయిని నేను, అమ్మమ్మ అయినా నేనే అనుకొని చేసి పెడతా ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అనేది పిల్లలకి ఉన్నా పోయినా నేను ఎలా చెప్పుకుంటున్నాను అలాగే అందరూ చెప్పుకుంటారు కదా. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు వచ్చేస్తుంది గొంతులోనే ఉంది. మా అమ్మ పేరు ఎత్తేనే నాకు కారిపోతాయి నీళ్ళు. అది ఫ్రెండ్స్, మనవాళ్ళు ఎదుగుదల చూడలేకపోయింది మా అమ్మ. చిన్నప్పుడే చనిపోయింది. 2012లో చనిపోయింది ఫ్రెండ్స్, కరోనాకు ముందే. అంతే ఫ్రెండ్స్, విజిల్స్ వస్తే పప్పు అయిపోద్ది. మా విషయాలన్నీ చెప్తున్నానంటే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మాటల్లో చింతపండు పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకా నేను విజిల్ పైదాకా రాలేదు, తీసేసాను. చింతపండు కూడా కడిగేసి కొద్దిగా పెద్ద ముక్క వేస్తున్నాను. ఎందుకంటే తోటకూర పుల్లగా ఉంటుంది. దానికి తోడు టమాటా పెరుగయ్యి నేను టమాటాలు 6 వేసే దగ్గర 3 వేసాను కాబట్టి కొద్దిగా చింతపండు పెంచాను ఫ్రెండ్స్. ఏదో ఒకలాగా మరి అడ్జస్ట్ చేసుకోవాలి కదా, రేటు పెరిగినప్పుడు చింతపండు వాడాలి. ఇక విజిల్స్ కోసం ఎదురు చూద్దాం ఫ్రెండ్స్. 2 విజిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకొక విజిల్ వస్తే ఆపేస్తాను. ఈ పప్పు పిల్లలకి బాగా అలవాటు అయింది. ఏంటంటే చిన్నప్పుడు పిల్లలకి నెస్కమ్ రైస్ పెట్టాను ఫ్రెండ్స్. అది పెద్దోడికి బాగా అలవాటు అయింది, పెద్దోడికి పడింది కానీ చిన్నోడికి పడలేదు అది. తర్వాత మళ్ళీ పిల్లల హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పింది మా అమ్మ చేసింది ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చినాయి, ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసుకొని అది కొంచెం ప్రెజర్ పోయిందా ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా తాలింపులు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ అయితే ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవి అయితే తాలింపు వేస్తాను నేను. ఆవిరి కూడా పోయింది ఫ్రెండ్స్, తెర ఉడికిపోయింది. 3 విజిల్స్ ఎక్కువ పెట్టినా కానీ మెత్తగా అది రుబ్బే పని ఉండదు. ఇంకా రుబ్బుకుందాం ఫ్రెండ్స్. తాలింపు పెట్టేద్దాం. కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బేసుకుందాం. ఇది రుబ్బుకుందాం ఫ్రెండ్స్. తాలింపు పెట్టుకోవటానికి నూనె పోసుకున్నాను. ఒకదాని ఎమ్మట ఒకటి వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ చెప్పటం పప్పు పిల్లలకి అలవాటు అయింది ఏంటని చెప్పాను కదా ఫ్రెండ్స్. మా అమ్మ అయితే బియ్యం, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు అవన్నీ కలిపి నూనెలో కాకుండా ఉట్టి కడాయిలోనే వేపి దాన్ని ఈసిరి లైట్గా వాము కూడా వేపి అది రవ్వలాగా చేసి ఒక దాంట్లో పెట్టి పిల్లలకి వండి పెట్టేది ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్దోడికి అది పడింది కానీ నస్కెమ్ రైస్ చిన్నోడికి పడలేదు, మోషన్స్ అయ్యాయి. అందుకని మా అమ్మ చేసేదన్నమాట అవి. అది గుజ్జుడు కూడా ఏదో అనేది, ఆ పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, రావట్లేదు. చాలా 25 సంవత్సరాల పైన అయిపోయింది కదా. ఆ పేరేంటో మీకు తెలిస్తే చెప్పండి. ఆ అన్నం గుజ్జన్నం, పప్పు అన్నం అంటే తినేవాళ్ళు పిల్లలు. ఇంకా పెరిగే కొద్దీ నేను కూడా అన్నంలోనే క్యారెట్, బీట్రూట్ ఇలాగా వెజిటేబుల్స్, బీరకాయ ఉన్నాయి, సొరకాయ ఇలాగ అన్నీ కలిపి గుజ్జుగా వండి పెట్టేదాన్ని ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కూడా పప్పు అంటే ఇష్టం పిల్లలకి. రోజు పెట్టినా వద్దని కూడా తింటారు ఫ్రెండ్స్. ఇంకా ఆమ్లెట్ ఉంటే ఇంకా సూపర్ అనుకోండి. ఎప్పుడో ఒకసారి వేస్తా ఆమ్లెట్, రోజు వేయను. ఏ మామిడికాయ పచ్చడి, ఏదో ఉసిరికాయ పచ్చడి నంచుకొని అప్పుడల్లో వడియాలు వేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. ఎంత పప్పు తిన్నా కడుపుబ్బరం లేకుండా అరిగిపోవాలంటే కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్, అలవాటు లేని వాళ్ళు జీలకర్ర ఎక్కువ వేసుకోండి. పప్పు చూడండి చక్కగా ఉడికింది. తోటకూర పప్పు. ఆకుకూరల పప్పులు అన్నింటిలో పిల్లలకు బాగా ఇష్టమైన ఆకుకూర ఏదంటే పాలకూర ఫ్రెండ్స్. పాలకూర పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, మీకు ఎలాగుందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. మామిడికాయ పచ్చడి, తోటకూర పప్పు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్.